ఫ్రెండ్స్ వాట్సాప్‌లో రీసెంట్‌గా కొన్ని కొత్త ఫీచర్స్ వచ్చాయి. ఈ వీడియోలో వాట్సాప్‌లో కొత్తగా వచ్చిన ఫీచర్స్ గురించి వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఫీచర్ వచ్చేసి అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ. ఈ ఫీచర్ ఏంటంటే మీరు ఒక పర్సన్‌తో లైక్ మీ ఫ్రెండ్స్‌తో గాని, మీ లవర్‌తో గాని, మీ బెస్టీతో గాని లేదా ఒక అన్‌నోన్ పర్సన్స్‌తో మీరు చాట్ చేస్తున్నప్పుడు మీరు వాళ్ళకి ఫోటోస్ గాని, వీడియోస్ గాని ఏమైనా పంపిస్తే ఆ ఫోటోస్ ఆర్ వీడియోస్ వాళ్ళ ఫోన్ గ్యాలరీలో ఆటోమేటిక్‌గా సేవ్ అవ్వకుండా ఉండటానికి ఈ ఫీచర్ యూజ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మీరు ఇప్పటివరకు వాళ్ళతో చాట్ చేసిన చాట్ హిస్టరీని వాళ్ళు ఎక్స్‌పోర్ట్ చేయడానికి కూడా ఉండదు. నార్మల్‌గా మనం ఈ ఫీచర్‌ని ఆన్ చేసుకొని ఉండకపోతే మన చాట్‌ని ఈజీగా ఎవరైనా ఎక్స్‌పోర్ట్ చేసి వేరే వాళ్ళకి పంపియొచ్చు. కానీ ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే మన చాట్‌ని ఎవ్వరు కూడా ఎక్స్‌పోర్ట్ చేయలేరు. బట్ కాకపోతే ఈ ఫీచర్‌ని మనం ప్రతి ఒక్క కాంటాక్ట్‌కి మాన్యువల్‌గా ఆన్ చేసుకోవాల్సొచ్చిద్ది. దీనికోసం మీరెవరి చాట్‌కి ఈ ఫీచర్‌ని ఆన్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ ప్రొఫైల్‌లోకి వెళ్లి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ అని ఉంటది. దీన్ని ఆన్ చేసుకోండి. సెకండ్ ఫీచర్ వచ్చేసి ఇన్ని రోజుల నుంచి మనం వాట్సాప్‌లో ప్రొఫైల్ పిక్చర్ పెట్టాలంటే మన ఫోటోని లేదా గూగుల్‌లో నుండి ఏదో ఒక ఫోటోని డౌన్‌లోడ్ చేసి వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకునేవాళ్ళం. బట్ ఇక నుంచి మీకు నచ్చిన ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకోవాలనుకుంటే సింపుల్‌గా సెట్టింగ్స్‌లో మీ ప్రొఫైల్‌లోకి వెళ్లి ఎడిట్ పైన క్లిక్ చేసి ఏఐ ఇమేజెస్‌లో మీకు నచ్చిన ఫోటోని జనరేట్ చేసుకొని ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకోవచ్చు. థర్డ్ ఫీచర్ వచ్చేసి మనం వాట్సాప్‌లో ఏదైనా సాంగ్ స్టేటస్ పెట్టాలంటే ఇన్‌స్టాలో ఆ సాంగ్ లింక్ కాపీ చేసుకొని గూగుల్‌లో వెబ్‌సైట్‌లోకి వెళ్లి అక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకొని వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకునేవాళ్ళం. బట్ ఇక నుంచి వాట్సాప్ స్టేటస్ పెట్టడానికి ఎలాంటి వీడియోస్ డౌన్‌లోడ్ చేయకుండా ఇన్‌స్టాలో ఇక్కడ షేర్ పైన క్లిక్ చేస్తే వాట్సాప్ స్టేటస్ అని ఉంటది. దీనిపైన క్లిక్ చేసి ఆ సాంగ్‌ని డైరెక్ట్‌గా వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవచ్చు. ఫోర్త్ ఫీచర్ వచ్చేసి ఇంతకుముందు మనం వాట్సాప్‌లో గ్రూప్ కాల్ చేయాలంటే ప్రతి ఒక్కరికి ఒకేసారి కాల్స్ వెళ్ళేవి. చాలా మందికి డిస్టర్బెన్స్‌గా అనిపించేది. సో, అందుకే వాట్సాప్ ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. ఇక నుంచి మీరు వాట్సాప్ గ్రూప్ కాల్ చేయాలంటే ఫస్ట్ మీరు ఎవరెవరితో మాట్లాడాలి అనుకుంటున్నారో ఆ పర్సన్స్‌ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మాత్రమే కాల్ చేయొచ్చు. ఇంకా గ్రూప్‌లో ఉన్న మిగతా వాళ్ళకి కాల్ రిక్వెస్ట్ అనేది వెళ్ళదు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనం ఎవరికైనా వాట్సాప్‌లో వాయిస్ రికార్డ్ పెట్టాలంటే మైక్‌ని ఇలా పైకి స్వైప్ చేసి వాయిస్ రికార్డ్ చేసి పంపిస్తూ ఉంటాం. బట్ ఇక నుంచి మీరు వాయిస్ రికార్డ్ చేయాలంటే మైక్ పైన సింగిల్ ట్యాప్ చేసి వాయిస్ రికార్డ్ చేయొచ్చు. అండ్ మీరు రికార్డ్ చేసిన వాయిస్ మెసేజ్‌ని ఆపోజిట్ పర్సన్ ఒకసారి మాత్రమే వినాలి అనుకుంటే వ్యూ వన్స్‌లో పెట్టి సెండ్ చేయొచ్చు. సిక్స్త్ ఫీచర్ వచ్చేసి ఒక పర్టిక్యులర్ డేట్‌లో మీకు అండ్ మీ ఫ్రెండ్‌కి మధ్య జరిగిన కాన్వర్జేషన్ మీరు చూడాలి అనుకుంటే సింపుల్‌గా వాళ్ళ చాట్‌లోకి వెళ్లి 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెర్చ్‌లోకి వెళ్తే ఇక్కడ మీకు క్యాలెండర్ ఆప్షన్ కనిపించిద్ది. ఇందులో మీకు కావాల్సిన డేట్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తే మీకు ఆ డేట్‌కి సంబంధించిన కాన్వర్జేషన్ మీకు చూపిస్తుంది. సెవెంత్ ఫీచర్ వచ్చేసి మనం వాట్సాప్‌లో స్టేటస్ పెట్టేటప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో లాగా వాట్సాప్‌లో కూడా లేఅవుట్ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసి అప్ టు 6 ఫోటోస్ వరకు సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చిన లేఅవుట్‌ని సెట్ చేసి వాట్సాప్ స్టేటస్ లాగా పెట్టుకోవచ్చు. ఎయిత్ ఫీచర్ వచ్చేసి మనం వాట్సాప్‌లో ఏదైనా ఒక సాంగ్ స్టేటస్ పెట్టాం. ఆ సాంగ్‌ని ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా స్టోరీ లాగా అప్‌లోడ్ చేయాలనుకుంటే మీరు సెపరేట్‌గా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా మీరు పెట్టిన స్టేటస్‌లోకి వెళ్లి 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ అప్‌లోడ్ చేయొచ్చు. నైన్త్ ఫీచర్ వచ్చేసి మనకు వాట్సాప్‌లో మనకిష్టమైన వాళ్ళు వాయిస్ మెసేజ్ పెట్టినప్పుడు మన పక్కన మన ఫ్యామిలీ మెంబర్స్ గానీ, లేదా ఫ్రెండ్స్ గానీ ఉంటే ఆ వాయిస్ మెసేజ్‌ని ట్రాన్స్‌క్రైబ్ చేసి టెక్స్ట్ మెసేజ్ లాగా చూడొచ్చు. దీనికోసం సెట్టింగ్స్‌లో చాట్స్‌లోకి వెళ్లి వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌క్రిప్ట్స్‌ని ఆన్ చేసుకోండి. ఇక నుంచి మీకేదైనా వాయిస్ మెసేజ్ వచ్చినప్పుడు కింద ట్రాన్స్‌క్రైబ్ అని కనిపించిద్ది. దీనిపైన క్లిక్ చేస్తే ఆ వాయిస్ మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ లాగా కన్వర్ట్ అయ్యి మీకు చూపించిద్ది. బట్ కాకపోతే ఈ ఫీచర్ అంత ప్రాపర్‌గా వర్క్ అవ్వటం లేదు. సో, అలాంటప్పుడు మీరేం చేస్తారంటే మీకు వచ్చిన వాయిస్ మెసేజ్‌ని ప్లే చేసి మీ ఫోన్‌ని మీ చెవి దగ్గర పెట్టుకోండి. అప్పుడు ఆ వాయిస్ మెసేజ్ మీ ఫోన్ ఇయర్ పీస్‌లో నుంచి మీకు వినిపిస్తుంది. ఇంకా లాస్ట్ ఫీచర్ వచ్చేసి మీకు వాట్సాప్‌లో అన్‌నోన్ నంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నట్లయితే సెట్టింగ్స్‌లో ప్రైవసీలోకి వెళ్లి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే కాల్స్ అని ఉంటది. ఇందులోకి వెళ్లి సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్‌ని ఆన్ చేసుకోండి. దీన్ని ఆన్ చేసుకోవడం వల్ల మీకు వాట్సాప్‌లో అన్‌నోన్ నంబర్స్ నుంచి కాల్స్ వస్తే మీ ఫోన్ రింగ్ అవ్వదు. అండ్ అలానే ప్రైవసీ సెట్టింగ్స్‌లో అడ్వాన్స్‌డ్‌లోకి వెళ్లి బ్లాక్ అన్‌నోన్ అకౌంట్ మెసేజెస్‌ని కూడా ఆన్ చేసుకోండి. దీన్ని ఆన్ చేసుకోవడం వల్ల మీకు అన్‌నోన్ నంబర్స్ నుంచి ఎక్కువ మెసేజెస్ వస్తున్నట్లయితే వాట్సాప్ వాళ్ళని డైరెక్ట్ బ్లాక్ చేస్తుంది. ఇది ఈ వీడియోకి. ఈ వీడియోలో వాట్సాప్‌లో కొత్తగొచ్చిన ఫీచర్స్ గురించి అందరికీ అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేశాననుకుంటున్నాను. అండ్ ఇప్పుడు చెప్పిన ఈ ఫీచర్స్ కాకుండా మీకు కొత్తగా ఇంకేమైనా ఫీచర్స్ తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ మీకు ఏ టాపిక్ పైన వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేస్తే నేను అండ్ మా టీమ్ ఆ టాపిక్ పైన వర్క్ చేసి మీ ముందుకు ఆ వీడియోస్‌ని తీసుకొస్తాం.
అండ్ ఈ వీడియోని ఇప్పటివరకు చూస్తూ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. రేపు ఇంకో కొత్త కంటెంట్‌తో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు బాయ్.